వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే సింపుల్గా అయిపోయే రెసిపీ అయితే చికెన్ పికిల్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఎల్లుల్లిపాయ, అల్లం, ఒక స్పూను ధనియాల పొడి, అది గుండెట ఆడించుకొని అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను జీలకర్ర, స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ సాల్టు, స్పూను పసుపు, నూనె, ఇవన్నీ వేసుకొని అయితే బాగా అయితే చికెన్ అయితే కలుపుకోవాలి. మనం అయితే ముందుగా అయితే కలుపుకున్నాం కదా, కలుపుకుని చికెన్ అయితే ముందుగా అయితే రుబ్బెట్టుకోవాలి. ఇలాగైతే ఉడికినంత సేపు అయితే మనం మూత అయితే వేసుకోవాలి. కదా వాటర్ కూడా ఉడికిపోయేలా అయితే ఉడకబెట్టుకుంటాం మనం చికెన్ని. ముందుగా అయితే మనం నూనె అయితే వేసుకోవాలి. మనం సరిపోయిన నూనె అయితే వేసుకోవాలి. చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ప్లేట్లో, అయితే ఇందులో వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. ఉన్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంట్లోని. మనం పచ్చివాసన పోయినా చేపి అయితే వేపుకున్న తర్వాత అయితే చెప్పాను కదా, ఆ పొడి అయితే ఇంట్లో వేసుకోవాలి. ఆడిన పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ కారం చూసుకోవాలి. చికెన్ చల్లడాకైతే ఒక కప్పు నిమ్మకాయ నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పిక్కి అయితే రెడీ అయిపోయింది. నేను పోతాను అన్నయ్య, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య.